రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఒక ముసలి రూపంలో, ముసలి అంటే ఒక పెద్ద వైసెక్కిన మాదిరిగా దర్శనమిస్తుంది. నాలుక బయటికి పెట్టుకుని ఉంటుంది, వికృత రూపంలో ఉంటుంది, కపాలమాల ధరించి ఉంటుంది. తర్వాత ఆ శిరస్సున తేలు, బల్లి, ఈ విధంగా పాము, ఇవన్నీ కొన్ని విషపూరితమైనటువంటి జీవరాశులు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆమె శరీరంలో ఉంటాయి కాబట్టి, కపాలమాల ధరించి ఉంటుంది కాబట్టి ఆమె దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకున్నటువంటి సర్వదోషాలు కూడా, అంటే అక్కడ సిద్ధక్షేత్రం అన్నమాట. అంటే తాంత్రిక క్షేత్రం, తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. అటువంటి క్షేత్రంలో మన శ్రీశైలంలో కానీ, అక్కడ అలంపురంలో కానీ, ఈ 18 శక్తిపీఠాలలో కూడా తాంత్రిక పూజలు, అంటే మనకు సాత్వికంగానే మనం చేసే, మనం పోతే మనకు సాత్వికంగా పూజలే చేస్తారు. కానీ ఋషులంతా కూడా తాంత్రిక విద్యలో తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. తాంత్రిక పూజ చేయడం ఏ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తామన్నమాట. ఆ రోజున అమ్మవారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి మొదలుకొని అభిషేకము, అర్చన, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమాలు, తర్వాత ప్రతిష్టా దేవత విగ్రహాల యొక్క హోమాలు, మండపారాధన, అంటే అక్కడ నవగ్రహాలు, ఉపదేవతలందరూ కూడా ఆ రోజంతా కూడా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. పాల్గొనడం వల్ల కూడా, హోమంలో పాల్గొనడం వల్ల కూడా सपरिवार समेत सर्वालंकार पूजितम् अधिदेवता प्रत्यदेवताय शुक्रग्रहमावाहयामि, प्रार्थयामि, पूजयामि। शुक्रग्रहाय नमः।